ఇక ప్రధాన రహదారులు బంజారాహిల్స్, అమీర్పేట, మియాపూర్, హైటెక్ సిటీ, కూకట్పల్లి ప్రాంతాల్లో రద్దీ ఉంది. దాంతో పాటు రోడ్డుపై ఒక్కటికి పైగా వాహనాలు నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరోవైపు రహదారిపై ఉన్న వాహనాలకు ఫైన్ వేయడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. మరోవైపు రోడ్డు నిర్మాణం, రిపేర్లు ఉన్న ప్రాంతాల్లో నెలలు తరబడి పనులు సాగుతున్నాయి. ఆయా మార్గాల్లో రాకపోకలు ఇబ్బందిగా సాగుతున్నాయి. మరోవైపు ప్రధాన కూడలిలో ట్రాఫిక్ లైట్లు పనిచేయడం లేదు. దాంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన జంక్షన్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సాఫ్ట్వేర్ ప్రాంతాల వద్ద వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. ముఖ్యంగా అంబులెన్స్ వచ్చిన సమయంలో రహదారిపై మార్గం లేని పరిస్థితులు కనిపించాయి. ట్రాఫిక్ నియంత్రించడంలో సైబరాబాద్ కమిషనరేట్ విఫలమైంది. ఇక ట్రాఫిక్ కి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే భాస్కర్, చెప్పండి, హైదరాబాద్ లో రోజుకు ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. అసలు దీనికి కారణం ఎవరు? అసలు హైదరాబాద్ నగరంలో ఉదయం సాయంత్రం అనేటువంటి తేడా లేకుండా పీక్ అవర్స్ కూడా వదిలిపెట్టి 24 గంటలు ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం రాత్రిపూట మినహాయిస్తే మిగిలిన 12 నుంచి 14 గంటల సేపు విపరీతమైనటువంటి ట్రాఫిక్ సమస్యతో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కువగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట, మియాపూర్, హైటెక్ సిటీ, కుకట్పల్లి ఈ ప్రాంతాల్లో రెగ్యులర్ గా ఆఫీసెస్ వచ్చేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలు, పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలతో నాంపల్లి, అసెంబ్లీ, సెక్రటరేట్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. రోడ్డుపై ఒక్కటికి పైగా వాహనాలు నిలబడ్డా సరే దానివల్ల ట్రాఫిక్ జామ్ పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. కేవలం దీనంతటినీ గాలి వదిలేసినటువంటి ట్రాఫిక్ పోలీసులు చాలన్ల పైన మాత్రమే దృష్టి సారించారు. ఎంతసేపు వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి తెలంగాణ పోలీస్ శాఖ ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆ విధంగానే ముందుకు వెళ్తుంది. కానీ అంబులెన్సులు కూడా ఇబ్బందితో చాలా మంది వచ్చినా, అనేక మంది ఆఫీసులకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నా వాళ్ళని పట్టించుకున్న పాపాన పోవడం అంటలేదు. గడిచిన 3 నెలలుగా మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ పరిధిలో, ఇక రాచకొండ పరిధిలో ఎక్కువగా వీకెండ్ లో యాదగిరిగుట్ట అయినటువంటి లైన్ లో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మిగతా చోట్ల కూడా అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎల్బీ నగర్ జంక్షన్ ఆ ఏరియాలో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే ప్రధానంగా హైదరాబాద్ చూసుకుంటే హైదరాబాద్ సైబరాబాద్ కలిపేటువంటి రోడ్ నంబర్ 45 నుంచి మాదాపూర్ కేంద్రీకృత చేసేటువంటి రోడ్డు మాత్రం విపరీతంగా జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కొండాపూర్ హైటెక్ సిటీ రోడ్ కావచ్చు, గచ్చిబౌలి లింగంపల్లి రోడ్ కావచ్చు, గచ్చిబౌలి మేదీపట్నం రోడ్ కావచ్చు, అన్ని కూడా బిజీ రోడ్లుగా తయారవుతున్నాయి. కానీ దీన్ని సరైనటువంటి మార్గంలో ట్రాఫిక్ ని మళ్లించేటువంటి పోలీసులు దానికి తగ్గట్టు ఆలోచన చేయడం లేదు. ఉన్నటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఎంతసేపు ట్రాఫిక్ ఛానల్లో పెరగడం, కరప్షన్ కు ఎగబడ్డటువంటి పోలీస్ శాఖ కనిపిస్తుంది. రోడ్డుపై ఉన్నటువంటి వాహనాలను పెనాల్టీ వేయడం మాత్రమే టార్గెట్ గా పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు చాలా స్పష్టంగా అద్భుతంగా రోడ్లపై కనిపిస్తున్నారు. రోడ్లు నిర్మాణంలో ఉన్న, రిపేర్లలో ఉన్న ఆ ప్రాంతాల్లో నెలల తరబడి కూడా అధికారులు పట్టించుకొని ఒకవైతే 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళ హైదరాబాద్ లో ప్రజలు, హైదరాబాద్ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల నుంచి చిన్న ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ రోడ్ల పరిస్థితి చూసి దయనీయమైనటువంటి పరిస్థితి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం పట్టించుకోవచ్చుగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమైనటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తద్వారా ఆఫీసులకు వెళ్ళేటువంటి వారు ఆలస్యంగా వెళ్ళడం, ట్రాఫిక్ జామ్ ఉండటంతో ప్రయాణికులకు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు రావడం. ఇక వర్షం పడితే హైదరాబాద్ లో పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో హైదరాబాద్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు కమిషనర్ గా పనిచేసినటువంటి సీనియర్ అధికారులు ఉన్నారు. వాళ్ళు వర్షం పడితే నేరుగా కమిషనర్ రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ రెగ్యులైజ్ చేసినటువంటి పరిస్థితి. రాత్రి పూట వర్షం పడి ఒకవేళ ఐటీ ఉద్యోగులు ఇంటికి వెళ్ళటం ఆలస్యం అయితే దగ్గరుండి పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ చేయించి 11 కానీ 12 కానీ ఆ రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత నేరుగా కమిషనర్ రంగంలో దిగినట్టు పరిస్థితి. కమిషనర్ మాట పక్కన పెడితే ట్రాఫిక్ డీసీపీలు కూడా అందుబాటులో ఉండకపోవడం, ఉన్నటువంటి డీసీపీలు లాండ్ ఆర్డర్ డీసీపీలు కూడా పట్టించుకోకపోవడం, లాండ్ ఆర్డర్ డీసీపీలు మాకు సంబంధం లేదని ఉంటాం. అయిపోయినా డీసీపీలు ఎప్పుడైనా ట్రాఫిక్ ను పరిశీలించి కూడా దాని ఆ ఉద్యోగం మాది కాదన్నట్టు లాండ్ ఆర్డర్ కోఆర్డినేషన్ లేకపోవడం, పూర్తిగా ఇదంతా ఒక గందరగోళ పరిస్థితులు తీసుకుంది. అంటే అడ్మినిస్ట్రేషన్ లో పూర్తిగా పోలీస్ శాఖ విఫలమైనటువంటి చాలా స్పష్టం కనిపిస్తుంది. ఆఫీస్ నుండి బయలుదేరితే అర్ధరాత్రి వరకు ఇంటికి చేరే విధంగా ట్రాఫిక్
ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి And- కనిపిస్తోంది. భాస్కర్, ఇప్పుడు చూసుకుంటే అంబులెన్స్, ఒక ప్రాణాలు కాపాడే అంబులెన్స్ కూడా రోడ్డు మీదే ప్రయాణం చేయాలి. మరి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే అంబులెన్స్ల పరిస్థితి ఎట్లా ఉంది? వాటికి మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? దానికి సంబంధించి ట్రాఫిక్ పోలీసుల పాత్ర ఎట్లా ఉంది? ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా విఫలమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ ఈ రెండు కమిషనర్లు తగ్గినాయి. ఎందుకంటే వాళ్ళ అనేక బేగంపేటలో రీసెంట్ గా ఒక అంబులెన్స్ వస్తుంటే దానికి దారి ఇవ్వకపోవడంతో పేషెంట్ చనిపోయినటువంటి సంఘటనలు కూడా సోషల్ మీడియా ద్వారా కొంతమంది పోస్ట్ చేసినటువంటి సమాచారం మనకు అందుబాటులో ఉంది. ఇక నిన్న ఐటీ ఏరియాలో జరిగినటువంటి ట్రాఫిక్ జామ్ చూస్తుంటే అక్కడ మనం ఎక్కడ ఉన్నాం, బెంగళూరే అనుకుంటే బెంగళూరుకు 10 వంతులుగా వాళ్ళ ఆ ఏరియాలో మైహోమ్ పూజా నుంచి లోపలికి ఐటీ ఏరియాతో టీ హబ్ ఏరియాలో జరిగినటువంటి ట్రాఫిక్ జామ్ చూస్తూ ఉంటే భయంకరమైనటువంటి పరిస్థితి. మనం నిజంగా హైదరాబాద్ లోనే ఉన్నామా, లేకపోతే వేరే దేశంలో అంటే అభివృద్ధి చెందినటువంటి దేశంలో ఇంత ట్రాఫిక్ జామ్తో ఉంటే ఎక్కడ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయనటువంటి పరిస్థితులు ఎందుకున్నాం అనేటువంటిది కూడా అసలు ఆశ్చర్యం వేసేటువంటి పరిస్థితి. గతంలో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ పనిచేసినటువంటి తరుణంలో ఒక్క ఇన్సిడెంట్ కూడా ఇట్లాంటిది. కానీ ఎందుకు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా డిస్టర్బ్ అయిపోయింది, ఎందుకు కోఆర్డినేషన్ లేదు? ట్రాఫిక్ పోలీసుల సంఖ్య తక్కువగా ఉంటే దాని పోలీసులు తీసుకొని ట్రాఫిక్ ని కొంత రెగ్యులేట్ చేసుకున్నటువంటి గతంలో సందర్భాల్లో, కానీ ఎందుకు దాన్ని పట్టించుకోవడం లేదు? ప్రధానంగా ఈ ఇష్యూతో పాటు మెయిన్ జంక్షన్స్ లో ఎప్పటికప్పుడు మెయిన్ జంక్షన్స్ లో భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఎవరైనా బయటకు అడుగు పెడితే ఇంటికి వెళ్లేంత వరకు అసలు వాళ్ళంతా ఎంత ఇబ్బందికరంగా ఉన్నారో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇకపోతే దీనికి తోడు మంత్రులు, ముఖ్యమంత్రి సిటీలో సాయంకాల సమయంలో ప్రయాణించడం వల్ల వాహనాల రూట్ ను భయంకరమైనటువంటి డైవర్షన్స్ చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మంత్రులు వచ్చిన గంటకు ట్రాఫిక్ ని వెళ్ళిపోయడం కూడా వాహనదారులు తీవ్రమైనటువంటి నరకం అనుభవిస్తున్నారు. ఎక్కువగా నగరంలోని ప్రధాన జంక్షన్లు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రాంతాల వారి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ దాన్ని ఎక్కువగా ఆధిపత్యస్తున్నది వెళ్ళేటువంటి సందర్భాల్లో కూడా భయంకరమైనటువంటి జామ్ అవుతుంది. దాన్ని ఆ పీక్ అవర్స్ ని గుర్తించి ఆ పీక్ అవర్స్ లో ఎందుకు ట్రాఫిక్ ను రెగ్యులేట్ చేయలేకపోతున్నారు అంటే గతంలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఎందుకు వాడుకోలేకపోతున్నారు, కొత్త ఆలోచనలతో ఎందుకు ముందు వెళ్ళలేకపోతున్నారు? ట్రాఫిక్ పోలీసులు డైవర్షన్ అమలు చేయడం వల్ల కూడా ట్రాఫిక్ నియంత్రణ కట్టడి చేయలేకపోతున్నారు అంటే అవి కూడా చేయలేకపోతున్నారు. అంటే పూర్తిగా ఆ పాలనని గాలి వదిలేసి అధికారులు ల్యాండ్ ఆర్డర్ ఉన్నటువంటి పోలీసులు కరెక్షన్ చేయబడి దాంట్లో దిగున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్న సంఖ్య సరిపోక వాళ్ళు కూడలను కనిపించక ట్రాఫిక్ స్థానంలో మాత్రమే వాళ్ళు కేంద్రీకృతమై దీన్ని పట్టించలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఈ 1 month లోపల మాత్రం భయంకరమైనటువంటి ట్రాఫిక్ జామ్లు, ఇరాకుతో మనిషికి సంబంధించిన మనిషి ఇంటికి వెళ్ళేసరికి ఒక భయంకరమైనటువంటి ఇబ్బందితో ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికైనా దీన్ని గుర్తించి గత 10 ఏళ్లలో కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కావచ్చు, సిటీ ఎట్లా ఉందనేటువంటి గుర్తించి దాని తగ్గట్టుగా అండర్ పాస్లు తర్వాత వేరే రూట్స్ ఉన్నాయి వాటిని డైవర్ట్ చేసి ముందుకు తీసుకుంటే ఇప్పటికైనా కొంత నగర ప్రజలు ఇట్లాంటి అశాంతి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేదంటే రాబోయే రోజుల్లో పోలీసులకు అయినా ఉన్నటువంటి గౌరవం పూర్తిగా పోయేటువంటి అవకాశం కూడా కల్పిస్తోంది. ప్రియా.